నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో కల్తీపై రేగిన వివాదం భక్తులను ఆందోళన పరుస్తుంది. స్వామివారి లడ్డు అపవిత్రమైందని భక్తులు కలత చెందుతున్నారు. ఈ క్రమంలో తిరుమలలో శ్రీవారి ప్రసాదం లడ్డూను ఎలా తయారు చేస్తారు, అవసరమైన పదార్థాలను ఎలా సేకరిస్తారు తదితర వివరాలు ఇదిగో. తిరుమలలో సగటున రోజుకి 3 లక్షల లడ్డులు తయారు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఏటా 6,100 టన్నుల నెయ్యి, 14 టన్నుల చక్కెర, 9,200 టన్నుల శనగపప్పు, 4,680 టన్నుల మైసూరు పప్పులతో పాటు సన్ఫ్లవర్ ఆయిల్, బాదం తదితర పదార్థాలను ఈ టెండర్ ద్వారా సేకరిస్తారు. అలిపిరి నుంచి తిరుపతి వరకు 2 ఎకరాల్లో విస్తరించిన గోడౌన్లలో వీటిని నిల్వ చేస్తారు. వీటి కోసం టీటీడీ ఏటా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. లడ్డూల తయారీకి అవసరమైన పదార్థాలను సేకరించేందుకు ఈ టెండర్ ద్వారా సరఫరాదారులను ఎంపిక చేస్తారు. ఇందులో పాల్గొనాలంటే ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ ధృవీకరించిన సంస్థలకు మాత్రమే అవకాశం ఉంటుంది. అగ్మార్క్, FSSAI లైసెన్స్ తప్పనిసరి. టీటీడీ రోజు తయారు చేసే 3 లక్షల లడ్డూల కోసం 14 కిలోల నెయ్యి ఉపయోగిస్తుంది. టీటీడీకి వచ్చే నెయ్యి ట్యాంకర్లను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ లెబొరేటరీస్ ముందుగా పరీక్షిస్తుంది. ఆ తర్వాతే ట్యాంకర్లు టీటీడీ గోడౌన్ కు చేరుతాయి. ఇటీవల ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సప్లై చేసిన 10 ట్యాంకర్లను టెస్టింగ్ అధికారులు ఆపేశారు. అందులో కల్తీ జరిగిందనే అనుమానంతో శాంపిల్స్ ను పరీక్షకు పంపించి ట్యాంకర్లను పక్కన పెట్టారు. అయితే ఏఆర్ డైరీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. వివిధ దశలలో పరీక్షించాకే టీటీడీకి నెయ్యి పంపించామని చెబుతోంది. టీటీడీకి సప్లై చేసే నెయ్యిలో తాము పంపించేది కేవలం 0.01% మాత్రమేనని వివరించింది.